అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే. ఈరోజు సండే, అందులోని దీపావళి కాబట్టి మా ఆయనకి సెలవు ఉంది. ఆయన అడిగారు నూడిల్స్ చేయమని. సో ఆయన కోసం నూడిల్స్ చేసిన. ఇంకా అందులోనే స్వీట్ చేయాలి కాబట్టి కొద్దిగా బ్రెడ్ ముక్కలు ఉండి దాంతో స్వీట్ చేసిన, గులాబ్ జామ్ చేసిన. అట్లనే మాకు బ్రేక్ఫాస్ట్ కోసం నిన్ననే బోండా పిండి నానబెట్టిన. సో బోండా టిఫిన్కి కూడా వేసినాను. ఇలా క్రాకర్స్ తెచ్చుకున్నాము వెళ్ళేసి. ఇంకా ఈవినింగ్ టైం ఇల్లంతా డెకరేట్ చేసి దీపాలు వెలిగించిన. దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ టైంలో మొత్తం షాద్నగర్ మొత్తం బాంబులు పొల్యూషన్ చేసేస్తున్నారు. నాకు యాక్చువల్గా ఇష్టం ఉండదు, ఎందుకంటే పొల్యూషన్ కదా, హెల్త్కి కూడా మంచిది కాదు, పిల్లలు ఉంటారు అనేసి వద్దు అన్న. కానీ మా వాడి సెకండ్ దీపావళి, లాస్ట్ ఇయర్ చిన్న ఉండే, అందుకనే ఈసారి కొద్దిగా పెద్ద అయ్యాడు కదా, 2 ఇయర్ కాబట్టి కొద్దిగా వాడు ఎంజాయ్ చేస్తాడేమో చూపిద్దాం అనేసి క్రాకర్స్ తీసుకొచ్చారు ఆయన. ఇంకా ఓన్లీ దీపాలు అయితే నేను వెలిగించిన అంతే. నాకు ఎక్కువ దీపావళి చాలా ఇష్టం. అసలు ఇయర్ మొత్తం దానికోసం వెయిట్ చేస్తూ ఉంటా. అసలు ఏం లేదు, నీట్గా తెలుగు అమ్మాయిలాగా కనిపించాలి అనేసి దీపావళి ఇష్టం నాకు. ఇంకా దీపావళి రోజు స్పెషల్ ఏంటంటే స్వీట్స్. ఎక్కువ స్వీట్లు తింటా నేను, హాట్ కన్నా స్వీట్లు బాగా ఇష్టం నాకు. అందులోనూ అందరు నిండుగా తెలుగు అమ్మాయిలాగా రెడీ అవ్వడం, దీపాలు వెలిగించడం, అది చాలా ఇష్టం నాకు. కష్టపడి ఇంకా చిన్నోడిని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి నేను రెడీ అయిపోయి ఇంకా దీపావళి అయితే చేసుకుందాం అనేసి రెడీ అయ్యాను. మా చిన్నోడు కూడా కొద్దిగా నాకు హెల్ప్ చేసండి. ఈరోజు ఎల్లరి పెట్టలేరు ఎక్కువ. ఫైనల్గా దీపాలు వెలిగించిన. స్టార్ట్ అయ్యింది దీపావళి సెలబ్రేషన్ మా ఇంట్లో. ఇంకా బుద్ధుడు దగ్గర పెట్టాను. మేము ఇంట్లో ఎక్కువ లక్ష్మీ పూజ చేయం కాబట్టి మేము ఇష్టం బుద్ధుడు కాబట్టి అక్కడ కొన్ని పెట్టాను. బయట వెలిగిద్దామంటే గాలి వస్తుంది పోతుంది కాబట్టి ఇంట్లోనే పెట్టిన. మామూలుగా ఎల్ఈడి ల్యాంప్స్, ఫ్లవర్ డెకరేషన్ చేశాను. అది విండోర్కి నేను అట్లా శారీతో స్టిచ్చింగ్ చేసి ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టిన. షాద్నగర్ మొత్తం అసలు దగ్గర వెళ్ళిపోయింది. అసలు టూ మచ్గా పొల్యూషన్ అయిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఎంత చాలామంది పేషెంట్స్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఎట్లానో ఏందో అని మస్తు భయమైంది నాకైతే. అందులోనే పిల్లలు ఉన్నారు. అసలు భయపడిపోయిండు ఫస్ట్ టైం విన్నాడు కాబట్టి. ఫస్ట్లో కొద్దిగా భయపడ్డాడు కానీ తర్వాత వాడే ఎంజాయ్ చేసిండు. దీపావళి మొత్తం క్రాకర్స్ అంతా ఆడుకున్నాడు, బాగా ఎంజాయ్ చేసిండు. మా ఆయన కింద మా అన్నయ్య ఉంటాడు, తను వెలిగించాడు. ఆయన కూడా వెలిగించలేదు. దీపావళి అంటే ఇష్టం కానీ క్రాకర్స్ అంటే కొద్దిగా భయం అట. మా కన్నయ్యకి మా ఆయన ట్రై చేస్తుండు పట్టుకుంటాడేమో, ఆడుకుంటాడేమో అనేసి. వాడైతే అసలు పట్టుకొని ఇవ్వట్లేదు వెలిగిద్దామంటే. ఫైనల్గా ఆయన తీసుకొని వెలిగించితే వాడు కొద్దిగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. భయం కొద్దిగా ఫస్ట్ ఏడ్చిండు, తర్వాత పట్టుకున్నాడు. ఇక బాగానే ఆడుకున్నాడు. ఇక వాటి చూసుకుంటూ మెరుపులు వస్తున్నాయి కొత్తగా అనేసి చూస్తూ ఉన్నాడు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు క్రాకర్స్ దగ్గర. అవి ఆరిపోతాయి కానీ తర్వాత మళ్ళీ అవే వాటంతట అవే వెలుగుతాయి సడన్గా. అట్లనే జరిగింది మాకు కూడా. సో పిల్లలు ఉంటే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి.
తీసుకొచ్చినయన్ని మా అన్నయ్యనే కాల్చిండు. నేను శారీ ఉంది కాబట్టి, మళ్ళీ చిన్నోడుండు కాబట్టి నేను దగ్గరికెళ్ళలేదు. అందుట్లోనూ నాకు కొద్దిగా భయము. ఎందుకంటే కొద్దిగా పట్టు చీర కట్టుకున్నా కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దూరంగానే ఉన్నా. ఇంకా అన్నయ్య కూడా భయపడుతుండని వాడిని ఎత్తుకొని ఉన్నా నేనైతే. ఇంకా మా వారు అన్నయ్య కాల్చిండు. నేను కూడా ఒక్కసారి తీసుకొని చూపిద్దామనేది తీసుకొని వాళ్ళు ఇచ్చేసాను. నాకు భయం వేసింది. దీపావళి సెలబ్రేషన్స్ అయినాక మా కన్నయ్య ఇంట్లోకి వచ్చి సాంగ్స్ పెట్టుకొని ఒకటే డ్యాన్స్. అసలు మమ్మల్ని పడుకోనియలేదు, వాడు పడుకోనియడు. సో ఇలాగ దీపావళి హ్యాపీగా మా చిన్న ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.